సినిమా. అసలు పిల్లల యాక్షన్, మా అన్నయ్య యాక్షన్ చాలా బాగుంది. నవీన్ అన్న యాక్షన్ మూవీ చాలా బాగుంది, చాలా బాగా తీశారు. డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. సాంగ్ ఒకటి ఏదో ఉంది, బాగుంది. చిన్నపిల్లలు బాగా చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా బాగా వర్క్ చేసినాయి. ఈవెన్ ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళని చిన్నపిల్లలు చేశారు యాక్టింగ్. వాళ్ళు ఇప్పుడు మూవీ చూసిన తర్వాత మూవీ చూడకుండా పిల్లలు అంటారు, మూవీ చూసిన తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ. మూవీ ఎలా ఉందో ఒక డైలాగ్లో చెప్తా. ఫ్యూచర్ ఫిల్మ్స్ ప్రభావం ఎలా ఉందో తెలియదు కానీ షార్ట్ ఫిల్మ్స్ ప్రభావం అంటే గట్టిగా ఉంది. మూవీ ఈశ్వర్ నాకు చాలా ఇయర్స్ నుంచి పరిచయం, చాలా హార్డ్ వర్కర్. సినిమా మీ అబ్బాయి ఈశ్వర్ రెడ్డి గారు తీశారు. సో మీకు ఒక తల్లిగా మీకు ఎలా అనిపించింది సినిమా? సినిమా మా అబ్బాయి ఇంత ప్రయోజకుడు అవుతాడు అంటే మేము కూడా చూడలేకుండా ఉన్నాం. అంటే వ్యక్తిగతంగా మీకు ఎలా అనిపించింది? ఒక సినిమా ఇప్పుడు ఇంతమంది చూస్తాం వేరు, మీరంటూ వచ్చి ఒక చూస్తాం వేరు. సో మీకు ఎలా అనిపించింది అసలు? మీ చూడాలా అనిపించింది, మళ్ళీ మళ్ళీ ఇట్లాగే చేయాలా అనిపిస్తుంది. అబ్బాయి కొంచెం అన్నిటికంటే ఇవాళ ఉన్న షార్ట్ ఫిల్మ్తో పోలిస్తే చిన్న పిల్లలతో అనేది ఇది కొంచెం మొదటిసారి. సో దాని గురించి మీ అభిప్రాయం? బాగుంది, బాగా నచ్చింది. ఏమన్నా డిఫరెంట్ మిగతా షార్ట్ ఫిల్మ్స్ పోలి షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చిన్న పిల్లల్ని పెట్టి తీశారు, అదొక డిఫరెన్స్ ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, ఒక డైరెక్టర్ యాక్ట్ చేయడం కూడా చాలా బాగుంది. అతను కొత్తదనం ఉంది. తర్వాత నవీన్ అనే పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇష్టం. వి హ్యావ్ ముహూర్తం ఫేమ్. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికాలిటీ కానీ ఇట్స్ అ గుడ్ వేవ్ దట్ ఐ ఫీల్. ఎందుకంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్సే ఒక మూవీ రేంజ్లో వెళ్తున్నాయి. సో గివెన్ స్లోలీ ఐ హోప్ ఇట్ వర్క్స్ వెల్ ఫర్ ద షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అట్ ద సేమ్ టైమ్ మూవీ వాళ్ళు కూడా దే కెన్ అప్ దేర్ స్క్రిప్ట్. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఆల్ దిస్. అండ్ కంగ్రాట్స్ ఫర్ ముహూర్తం సక్సెస్. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్? ప్లేబాయ్ రాజా అని చెప్పి ఇట్స్ గోన్ కమ్ కంప్లీట్ కమర్షియల్ అండ్ యూ విల్ సీ వన్స్ ఇట్ కమ్స్ అవుట్. ఇక్కడే ప్రివ్యూ వేద్దాం అనుకుంటున్నాము on 12th. సో hope you guys, I can catch you guys then also. It will be nice. Okay, thank you very much. Seen so many movies, but the love what Ishwar Reddy have expressed, I thought it was super. ఓకే. సో సినిమాను యాక్చువల్గా చూసేటప్పుడు మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? మూవీలో మీకు బాగా నచ్చింది? ఈ మూవీలో చాలా సీన్స్ ఉన్నాయి. సో సీన్స్ అనే దట్ ఈశ్వర్ రెడ్డి దట్ దిస్ ఇస్ ట్రావెల్ అప్ దట్ ఐ లైక్ ద గుడ్ సూపర్. ఒక స్టోరీ డైరెక్టర్గా ఆయన ఫీడ్బ్యాక్స్ ఏమైనా చెప్పగలరా? ఈశ్వర్ నా చాలా క్లోజ్ ఫ్రెండ్. సో అది ఫ్రెండ్ అవన్నీ పక్కన పెడితే చాలా బాగా తీశాడు. పిల్లలు చాలా బాగా చేశారు. కేఎస్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఎక్కడ డ్రాప్స్ అయితే ఏం లేవు. నవీన్ అన్న ఎంట్రన్స్ సూపర్. మూవీ చూసావు, ఎలా ఉంది? మూవీ సూపర్ ఉంది. క్రౌడ్ చూస్తేనే అర్థమైపోతుంది మూవీ ఎలా ఉందో. ఆల్మోస్ట్ నేను అన్ని షార్ట్ ఫిలిమ్స్లో ఇంత క్రౌడ్ చూడడం ఫస్ట్ టైం. పబ్లిసిటీ చాలా బాగుంది. ఆర్య తర్వాత ఆర్య 2 తర్వాత ఆర్య 3 చాలా బాగుంది. అసలు ఎలాగంటే చిన్నపిల్లల క్యారెక్టర్స్ చాలా బాగా నచ్చాయి నాకు. యాక్చువల్లీ అంటే నేను నా మామూలుగా షార్ట్ ఫిలిం లాగా అనుకొని వచ్చాను, కానీ ఇక్కడికి వస్తే మూవీ లాగా ఉంది. అది ఎలాగంటే ఆర్య 1 ఆర్య 2 ఎలా ఉందో ఆర్య 3 కూడా ఒక మూవీ లాగే అనిపించింది, కానీ షార్ట్ ఫిలిం లాగా అనిపించలేదు. మూవీ చూడటమే కాదు, 3 days షూట్ కూడా వెళ్ళాను నేను. అండ్ అందరూ హార్డ్ వర్కర్సే. నిజంగా ఇన్నాళ్ళు యాక్చువల్గా సినిమా చూస్తున్నానంటే ఏదో ఒకలాగా అనిపించేది, కానీ ఇది చూడగానే ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. నిజంగా ఈశ్వర్ రెడ్డి గాయం అనేవాడు గాయాన్ని ఇన్నాళ్ళు అయిన గాయాన్ని నిజంగానే మానిపాడు. అది మాత్రం ట్రూ. ఎనీవే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? ఐ మీన్ ఈ షార్ట్ ఫిలింలో. ఈ షార్ట్ ఫిల్మ్లో నచ్చిన సీన్ అంటే నాకు సాంగ్ మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. సాంగ్ చాలా బాగా చేస్తారు. సో సాంగ్ గురించి? అస్సం సాంగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే నవీన్ ఎంట్రన్స్ బాగుంది. నవీన్ ఎంట్రన్స్ ఫైట్ సీక్వెన్స్ అయితే అస్సలు సూపర్, చాలా బాగా నచ్చింది. ఎవరు ట్రై చేసి ఉంటారు అలా చిన్నపిల్లలు ఒక పెద్దదాన్ని ఫైట్ అంతా అస్సలు చాలా బాగుంది. ఈ సినిమాకి మేము 10 రేటింగ్, 10 out of 10. మీరు ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు? ఎంత ఇవ్వగలను అంటే యాక్చువల్లీ నేను రేటింగ్ ఇచ్చే అంత లేదు, పర్వాలేదు. జస్ట్ ఒక ఫీడ్బ్యాక్ మా గురించి, ఫస్ట్ ప్రొడక్షన్స్ గురించి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్. నేనైతే ఎంత ఇవ్వగలనంటే రేటింగ్ అవుట్ ఆఫ్ 10 నేనైతే 7 ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యూర్. స్పెషల్ నేను మీ గురించి మాట్లాడాలి. ఇలా చేస్తున్నందుకు, ఇలా రివ్యూస్ తీసుకుంటున్నందుకు. రివ్యూస్ తీసుకుంటేనే కదా వాళ్ళు నెగిటివ్స్ తీస్తేనే నెక్స్ట్ టైం బాగా చేస్తారు. చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లాస్ట్లో చిన్నపిల్లల కామెడీ మాత్రం సూపర్ వేస్తాం. అండ్ ఓవరాల్గా ఆల్ ద బెస్ట్ టోటల్ ఆర్య 3 టీమ్.
సాంగ్ విషయానికి వస్తే మాకైతే చాలా బాగా నచ్చింది. సో సాంగ్ మీకు? సాంగ్ మాత్రం సూపర్, సింప్లీగా సూపర్గా ఉంది ఓవరాల్గా మూవీ. యాక్చువల్గా టాలీవుడ్లో ఆర్యా 1, ఆర్యా 2ని ఇంట్రడ్యూస్ చేసింది సిల్వర్ స్క్రీన్. బట్ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి క్రెడిట్ వచ్చింది మాత్రం ఆర్యా 3. దట్స్ గ్రేట్. ఓన్లీ సింపుల్ క్వశ్చన్, ఈ మూవీలో మీకు బాగా నచ్చిన సీన్? సో ఆల్ సీన్స్ బాగున్నాయి, సో మీకు బాగా నచ్చిన సీన్? క్లైమాక్స్ పట్టమాట లంక నవీన్ ఇంట్రడక్షన్. ఇప్పుడు నేను చూసిన మూవీ షార్ట్ ఫిల్మ్ కంటే మూవీ తీస్తే బాగుంది అనిపించింది. మూవీ చూసారు కదా సార్, ఎలా ఉంది సార్? ఓకే, బాగానే ఉంది, పర్లేదు. ఇది ఫీడ్బ్యాక్ సార్? ఫీడ్బ్యాక్ అదే, షార్ట్ ఫిల్మ్స్ అంటే కొంచెం చిన్న కంటెంట్ తీసుకొని చేస్తూ ఉంటారు. ఓకే, ఇలా షార్ట్ ఫిల్మ్స్ తీస్తే ఏదో రోజు డైరెక్టర్లు అవుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మూవీ చూసారు, ఎలా ఉంది సార్? ఇట్స్ క్యూట్ లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టారు, దాని జస్టిఫికేషన్ తగ్గట్టుగా మూవీ కూడా ఉంది. సో మూవీ చూసారా? చూసాను. సో ఎలా ఉంది మ్యామ్? మూవీ బాగుంది, నాకు నచ్చింది. హీరో లాగా చేసిన చిన్న అబ్బాయి, హీ సో క్యూట్. అండ్ హీరో అయితే యాక్చువల్లీ ఈవెన్ ఐ డిడ్ మూవీ విత్ హిమ్, ప్రేమ కథలు అని. ఓకే, దట్స్ గుడ్. ఈ మూవీలో పర్టికులర్ ఏ సీన్ అంటే ఎలా చెప్పాలంటే అది సాంగ్తో వచ్చిన బీట్ వేర్ హీరో స్టాండ్స్ ఫర్ ద హీరోయిన్. అది వెయిట్ చేసినంతసేపు చాలా బాగుండే మూవీ. లైక్ సాంగ్తో బేస్ అయ్యి ఎలా అంటే కోరస్లో ఆ సాంగ్ రావడం వల్ల మూవీ చాలా చాలా క్లిక్ అవ్వబోతుంది ఫస్ట్ ఇయర్. మూవీ చాలా బాగుంది. ఏ నచ్చింది మూవీలో? నా ఫ్రెండ్స్, మా చెల్లి చాలా బాగుంది. బాగుందా? ఆ చిన్నపిల్లల క్యారెక్టర్లో నువ్వు చేస్తే బాగుంది అనిపించింది? మరి నీకు యాక్ట్ చేయాలనిపించలే? యాక్ట్ చేయాలనిపించింది. నెక్స్ట్ షో నేను కూడా యాక్ట్. ఓ నైస్, గుడ్. నీ పేరు చెప్పాలి. ప్రీతి. నువ్వు యాక్ట్ చేసావా మూవీలోని? స్టోరీ ఏమనిపించింది నీకు? యాక్ట్ చేసావు కదా, మరి చెప్పు. బాగానే అనిపించింది, నచ్చింది నాకు. ఫస్ట్ టైం నేను మూవీలో చేసిన. నా మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి. మమ్మీనే నన్ను ఫస్ట్ టైం ఎక్కడికి అడిగినా కూడా చెప్పకుండా డైరెక్ట్గా తెచ్చినాక అప్పుడు షూటింగ్ అని చెప్తే ఇంకా అప్పుడే నేను సర్ప్రైజ్ అయినాను. అందుకే మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి. సార్ మూవీ చూసారు, ఎలా ఉంది? ఆర్యా చూసాము, ఆర్యా 2 చూసాము, అండ్ రైట్ నో ఏంటంటే ఆర్యా 3. యాక్చువల్లీ వెన్ ఐ హర్డ్ దట్ నాకు ఆర్యా 3 స్టార్ట్ చేస్తున్నారని వినగానే ఐ ఫెల్ట్ ఇదేంటి ఆ ఎక్స్పెక్టెడ్ అసలు కంపేర్ చేయొచ్చా లేదా ఫ్యూచర్ ఫిల్మ్కి షార్ట్ ఫిల్మ్కి అన్న ఫస్ట్ డౌట్ ఫీల్ అయింది. తర్వాత ఈశ్వర్ అప్రోచ్ అయ్యాడు, ఇలా చూసాడు, బాబు ఆల్రెడీ చేసేది. సో ఐ మీన్ ఐ హ్యాడ్ వెరీ ఫ్యూ ఎక్స్పెక్టేషన్, వెరీ మినిమల్ ఎక్స్పెక్టేషన్. మూవీ చూశాను అండ్ మూవీ యాంకరింగ్ కూడా చేస్తున్నాను. అండ్ మూవీ వాజ్ ఆసమ్. అంటే నేను మూవీ ఒక 2 weeks ముందే చూశాను. అండ్ అంటే చూడగానే వితౌట్ మ్యూజిక్ చూడగానే చేసేవచ్చు, అంటే ప్లే చేసేవచ్చు అనుకున్నాను. కానీ రాజా అని అతను పరిచయం అవడం, ఈశ్వర్కి తను పడ్డ కష్టాలు నాకు తెలుసు. అతను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవడం, ఆ మ్యూజిక్ అవ్వడం, అది నచ్చడం, దానికోసం ఇంకా 2 times పోస్ట్పోన్ చేసాం. కానీ మేము ఎక్స్పెక్టేషన్ చేసాం దానికన్నా చాలా ఎక్కువ మంది క్రౌడ్ వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ నౌ అదే ప్రమోషన్స్. అండ్ మీరు కూడా ప్రమోషనల్ పార్ట్నర్స్, సో మనందరం ప్రమోషనల్ పార్ట్నర్స్ అవడం వల్ల వీ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. మూవీ చూసాను, చాలా బాగుంది. నేను యాక్చువల్లీ అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు దీని మీద. బట్ అంటే ఆర్యా 3 కదా, ఆ రేంజ్ వరకు ఉంటుందో లేదో అనుకున్నాను. చూసిన తర్వాత అయితే రియల్లీ చాలా బాగుంది. షార్ట్ ఫిలిం చాలా క్యూట్గా ఉంది. ఫ్రమ్ టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ వరకు చాలా కేర్ తీసుకుని చేశారు. మీకు నచ్చిన కంటెంట్ ఏంటి? కానీ క్యూట్గా ఉంది మొత్తం. చిన్నపిల్లల పార్ట్ స్పెషల్లీ షార్ట్ ఫిల్మ్లో చిన్నపిల్లలది పెట్టి వాళ్ళతో యాక్టింగ్ చేయించి లాస్ట్లో ఎండింగ్లో పట్టుమడితో కామెడీ చేయించి అంతా బాగుంది. ఈవెన్ చరణ్ కూడా చాలా బాగా చేశాడు. హీరోయిన్ కెమెరా వర్క్ నాకు చాలా నచ్చింది. అండ్ మ్యూజిక్ కోసం ఈశ్వర్ 2-3 దగ్గరికి వెళ్ళాడని విన్నాను. బట్ ఫైనల్లీ తనకి మంచి మ్యూజిక్ వచ్చింది. అంటే తను ఒక మంచి పర్సన్ని రీచ్ అయ్యి మంచిగా చేయించుకున్నాడు. చాలా నచ్చింది నాకు మ్యూజిక్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద ఆర్యా 3 షార్ట్ ఫిలిం. It's my pleasure. I truly enjoyed the film and it was awesome. I actually, as I said, I never expected that short film also will have that praise. But to be frank, these days the short films have gone mad. People are getting mad with the short films, and truly they are involving, all the characters are involving in the short films and putting their maximum effort, and definitely they are coming out with a good response. I wish all the characters
who have taken their initiation in coming out with this picture a grand success, as well as I wish them all the best for all their future endeavors also. హాయ్ అన్న. హాయ్ సంతోష్. మూవీ చూసారు, ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు ఫీచర్ ఫిల్మ్స్ ఉన్నాయి, కానీ షార్ట్ ఫిల్మ్లో కొంచెం సక్సెస్ అయిన తర్వాత వెళ్దాం ఒక ఆలోచన కూడా ఉంది. అది ఏ మూవీతో స్టార్ట్ చేయాలి లేదంటే ఏ మూవీతో ఎండ్ చేయాలని ఒక మనసులో ఉన్నప్పుడు ఆర్య3. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ అడిగిన ప్రతి ఒక్కరు మ్యూజిక్ బాగుందని ఎస్పెషల్ చెప్తున్నారు. మీ ఫీలింగ్? చాలా అంటే యాక్చువల్లీ ఈశ్వర్ గారితో ఒక మాట చెప్పానండి, మీరు ఎవరికి ఇచ్చినా సరే మ్యూజిక్, నేను ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏదైనా తీసి నేను చేసుకుంటా మళ్ళీ అని చెప్పి, అంటే నాకు ఎందుకో హోప్ మాట ఆర్య3 అంటే చాలా ఇష్టం. ఈ మూవీ మీరు హార్ట్ పేట్ చేశారు. అవునండి, అసలు మూవీకి అందుకే దానికి మ్యూజిక్ పరంగా అయిన ఖర్చు కానీ ఎఫర్ట్ కానీ వాటిలో ఎటువంటి విషయాల్లో కూడా ఎవరు చేతులు పెట్టకుండా నాకు చాలా చాయిస్ ఇచ్చారు. అందుకు ఈశ్వర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఒక మ్యూజిషియన్కి చాయిస్ ఇస్తే, ఛాన్స్ ఇస్తే తను ఏం చేయగలరు అది ప్రూవ్ చేస్తే మాకు అర్థమవుతుంది సార్. నెక్స్ట్ ఫైనల్ ఏంటంటే మీకు ఇప్పుడు ఓన్లీ ఒక మ్యూజిషియన్గా కాకుండా కామన్ ఆడియన్గా మూవీ ఫీడ్బ్యాక్ చెప్పగలరు? మూవీ యాక్చువల్లీ కెమెరా వర్క్ నాకు చాలా నచ్చింది సార్. ఒక మ్యూజిక్ చేసామంటే ఒకే కారణం కెమెరా వర్క్, తర్వాత ఈశ్వర్ రెడ్డి గారి టేకింగ్. అందులో చిన్నపిల్లల మనస్తత్వాలు, పెద్దవాళ్ళ అమ్మ నాన్నల వాళ్ళ అవి చూపించారు. తర్వాత లవ్ స్టోరీ అన్నీ కూడా చాలా కుదిరాయండి. ఎందుకు నచ్చిందంటే కొన్ని వాటికి కారణాలు చెప్పలే, నచ్చింది. ఆర్య3 నాకు ఆ టైటిలే చాలా ఇంప్రెసివ్గా ఉంది. చాలా 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 థ్యాంక్స్ అండి. మీకు కూడా మీ ఎవరో తెలియకుండా చాలా చాలా అంటే ఒక మనిషి ఏం చేయగలడు, ఏం చేయాలంటే అనేది పక్కన పెడితే ఆ మనిషిని ఫోకస్ చేసి చాలా వరకు మాకు చాలా హెల్ప్ చేశారు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఇప్పుడు అంతా అవుతుంది కదా పబ్లిష్, మీరు మాకు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మాకు చాలా పబ్లిసిటీ ఇచ్చారు. అంటే అది నిజంగా జెన్యూన్గా ఉంది. మేము ఏదో మీ పిలిస్తే రాలేదు, అది చాలా ఆనందంగా ఉందండి. మేము కూడా మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేమండి. మీ పివిఆర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్, ఫస్ట్ లుక్ ఫిల్మ్ స్టూడియో. మీరు కూడా ఫస్ట్ లుక్లో మంచిది సార్. ఆల్ ది బెస్ట్. మీకు కూడా చాలా థ్యాంక్స్. చాలా ఓకేనా, మంచిదండి, బాయ్. ఫస్ట్ ఫిల్మ్ స్టూడియోస్ అన్న మూవీ సార్. మూవీ ఎలా ఉంది ఫీడ్బ్యాక్? మీరు ఆర్య3 ఫీడ్బ్యాక్ అంటే నేను ఒకటే చెప్తాను, హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్య3 అంటాను. ఎందుకంటే నేను యాక్ట్ చేశాను కాదు, కానీ ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డాడో చూశాను లైవ్గా. టోటల్ మూవీలో మీకు నచ్చిన కంటెంట్ ఏది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో నీ ఊహలే సాంగ్ నాకు సూపర్ నచ్చింది, చాలా బాగుంది. ఆబ్వియస్లీ అందరూ చెప్తున్నారు మ్యూజిక్ బాగుందని చెప్పి. మ్యూజిక్ ఎందుకంటే ప్రతి ఫిలింకి మ్యూజిక్ అనేది జీవం పోస్తుంది. ఓకే, ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇందులో ఒక సెలబ్రిటీ గెస్ట్ రోల్ వచ్చేసారనమాట, పడమట్ల నవీన్. ఆయన యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన యాక్టింగ్ యావరేజ్ ఉంటుంది. అలా యాక్చువల్లీ నవీన్ అని ఇంకా షార్ట్ ఫిల్మ్స్లో చేయరు అని ఒక టాక్ నడుస్తుంది. దాని మీద చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. దానికి ఒక క్లియర్ చేయాలి, అదొక క్లియర్ చేస్తే బాగుంటుంది. అది క్లియర్ కావాలి. మీరు మరీ హైప్ ఇచ్చేస్తున్నారు. చాలా మంది అడిగారు. షార్ట్ ఫిలిమ్స్ ఆపట్లేదు అంటే మోర్ ఓవర్ అంటే ఇప్పుడు దాకా 30+ చేశాను. సో ఆబ్వియస్లీ ఐ షుడ్ సెలెక్టెడ్ వన్స్ అనుకున్నా. అంటే వచ్చేసి రొటీన్గా అట్లా కాకుండా ఇప్పుడు దాకా చేసాం, వచ్చింది చూపెట్టాం 30లో. సో నెక్స్ట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి, కొంచెం సెలెక్టివ్గా ఉన్నాం స్క్రిప్ట్స్లో అని చెప్పేసి అనుకున్నాను. సో అది వింటున్నాను, అంటే కామెడీ చేయగలుగుతాను ప్రూవ్ అయింది. అండ్ నాకు పేరు రాకముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాను, అవి చేయగలుగుతాను ప్రూవ్ అయింది. రీసెంట్గా రాముడా కృష్ణరావులో కొంచెం రొమాంటిక్ హీరోలా చేశాను, ప్రూవ్ అయింది. సో నెక్స్ట్ నెగిటివ్ రోల్ విలన్. అంటే కొంతమంది నేను అట్లా అలర్ట్ అయిపోతాను, కానీ చూస్తానికి కామెడీ చేస్తారు కదా విలన్గా చేయగలుగుతాను అని డౌట్ వస్తుంది. మేబీ నేను చేసినా సరే వాళ్ళకి ఇంకా ఆ షేడ్లో ఉంటారని అదొక భయం. అందుకే కొన్నాళ్ళు వీళ్ళు మర్చిపోయేలా చేసి సడన్గా అలా. ఫైనల్ ఏంటంటే పరమట్ల నవీన్ని మేము త్వరలో ఇంకా విలన్గా చూడబోతున్నాం. ఇప్పుడు క్రికెట్లో జాక్ కలీస్ వీళ్ళందరూ ఆల్రౌండర్స్ ఎట్లా ఉంటారు, సో పరమట్ల కూడా ఆల్రౌండర్ ఏ క్యాటరింగ్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ, అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఫస్ట్ లక్ ఫస్ట్ ఫిల్మ్ స్టూడియోస్. మూవీ రెస్పాండ్ ఇట్లా వస్తుంది మీరు ఉంటున్నారు.
యాక్చువల్లీ నేను ఆర్య3 స్టార్ట్ చేసేటప్పుడు ఏదో ఆ టైటిల్ని బేస్ చేసుకొని కొంచెం పబ్లిసిటీ వస్తుంది అన్న పాయింట్. ఆర్య3కి నాకు పబ్లిసిటీ గురించి కదా, ఆర్య3కి ఆ టైటిల్ పెట్టుకుంటే జనాలు ల్యాప్ట్ అవుతారు. జనాలు ల్యాప్ట్ అయిన తర్వాత నేను వాళ్ళని ఎక్కడైనా ఎంటర్టైన్ చేయలేకపోయాను అంటే ఆ ఎఫెక్ట్ నా లైఫ్కి స్ట్రైక్ అవుతుంది. ప్రతి ఒక్కసారి నన్ను కొడుతూనే ఉంటుంది ఆ ఎఫెక్ట్ అనేది, నాకు ముందే తెలుసు. కానీ నా స్టోరీలో ఉన్న కంటెంట్ని నేను బేస్ చేసుకొని ఆర్య3 అనే టైటిల్ పెట్టుకున్నాను. టైటిల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడికి ఎంతమంది వచ్చారో నేను కౌంట్ చేసుకెళ్ళిపోయినా. మోర్ ఓవర్ ఏంటంటే లోపల నుంచి నేను బయటికి రావడానికి 2 minutes టైం పట్టింది. అందరిని ఎక్స్క్యూజ్ మీ అని బతిమలాడుకుంటూ బయటికి నాకు అంత టైం పట్టిందంటే మీరు అర్థం చేసుకోవాలి అనేది ఎలా ఉంటుందంటే నేను భజన చేస్తున్నాను అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఎంత పిలిచిన వెంటనే వచ్చిన గెస్టులందరికీ, నా ఈశ్వర్ షార్ట్ ఫిలిం నా ఫ్రెండ్ దీనికి చేశాడు, నేను వీళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఈ ఈవెంట్ గురించి ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు నేను ఐగ్రాండ్ వాళ్ళతో మాట్లాడాను, అమర్ పుట్ట వీళ్ళతో మాట్లాడాను. అమర్ నేను చిన్న ఆర్య3 ఈవెంట్ చేద్దాను అంటే నేను చాలా మీకు సపోర్ట్ చేస్తాను, ఈశ్వర్ నేను మీకు సపోర్ట్ చేస్తాను, ఎంత సపోర్ట్ చేస్తానో నేను నాకున్న సపోర్ట్ నేను చేస్తాను. అమర్ పుట్టతో పాటు శ్రీహర్ష, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ జోన్, బీయింగ్ యూనిక్ సోను, చోటా టాకీస్, ఫస్ట్ లుక్ ఫిల్మ్స్ రామ్ కిరణ్ టీంతో పాటు చాలా సపోర్ట్ చేశాడు నాకు. వాళ్ళ టీం అందరికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మోర్ ఓవర్ ఏంటంటే ఎవరైనా కానీ నేను రిసీవ్ చేసుకునే విధానంలో వాళ్ళు ఏదైనా తప్పులు అనుకొని నేను రిసీవ్ చేసుకునే విధానం వాళ్ళని తప్పులు పట్టుకుంటే రియలీ థ్యాంక్ యూ అండి. మీ కాల్ పట్టుకొని చెప్తున్నాను, నన్ను మీరు ఇంకో విధంగా చూడకండి ప్లీజ్. ఎందుకంటే ఒకళ్ళని రిసీవ్ చేసుకొని ఇంకొకరిని రిసీవ్ సరిగ్గా చేసుకోకపోతే చాలా అందరూ బాధపడతారు. కానీ ఒకళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంకొకరి దగ్గర నేను చూసి ఉండకపోవచ్చు, సరిగ్గా నేను వాళ్ళతో మాట్లాడి ఉండకపోవచ్చు. ప్లీజ్ ఎవరు కూడా నా గురించి తప్పుగా అనుకోవద్దు. నాకు అందరూ కావాలి, అందరూ నా కుటుంబం నేను అనుకుంటున్నాను. ఎవరైనా కానీ తప్పుగా అనుకుంటే నిజం చెప్తున్నాను, మీ కాల్ పట్టుకుని అడుగుతున్నాను ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఫీడ్బ్యాక్ అడిగాను, మీ మూవీ గురించి మీరే చెప్పండి, మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? నా మూవీ గురించి నేను ఫీడ్బ్యాక్ చెప్పుకోకూడదు, ఎందుకంటే అది జనాలను అడిగి తెలుసుకోండి. ఓకే, ఫీడ్బ్యాక్ అవసరం. మీరు చేసే మిస్టేక్స్ ఏమైనా మీకు అనిపించిన నేను మిస్టేక్స్ అంటే చిన్నపిల్లలు అక్కడక్కడ నవ్వారు. యాక్చువల్లీ నేను ఆ సీన్స్ చేసేటప్పుడు లాస్ట్ డే ఫైట్ సీన్ అప్పుడు కానీ చిన్నపిల్లల మధ్యలో చేసేటప్పుడు కానీ అరే ప్లీజ్ రా ఆగండి రా అయిపోయిందిరా లంచ్కి వెళ్దారా ఆగన్నా, అసలు వాళ్ళ యాటిట్యూడ్ ముగ్గురు మామూలుగా కష్టపడలేదు. అసలు ప్రతి ఒక్కరు నేను చాలా కష్టపడ్డాను. లాస్ట్ డే ఫైట్ షూట్ అయితే మాత్రం కర్ర తీసుకున్నాను. రే చేస్తారా చేయరా ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళిద్దరు పేరెంట్స్ చెప్పాను, అన్నయ్య నేను కొడతాను అని కన్నుకొట్టేవాడిని. అంటే వాళ్ళు భయపడతానన్న సిచ్యువేషన్ వాళ్ళిద్దరికి చెప్పేవాని, కానీ అలా చేయలేదు. అలా భయపెట్టినా కూడా వాళ్ళు అప్పటికి నవ్వుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫైట్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. నవీన్ అనే సీన్స్ చెప్పేటప్పుడు బేకింగ్లో మీకు అవన్నీ నేను చూపిస్తాను, నేను ఆ ఫైట్ సీన్స్ అన్న మొత్తం. ఇలా మూవీలో మీకు నచ్చిన కంటెంట్ యాజ్ డైరెక్టర్గా చెప్పండి, యాజ్ కామన్ ఆడియన్గా చెప్పండి. ఆర్య3 క్యూట్ లవ్ స్టోరీ. ఇది డైరెక్ట్గా అనుకోవాలా లేకపోతే కామన్ ఆడియన్గా అనుకోవాలా? నేను డైరెక్ట్ చేశాను కాబట్టి డైరెక్టర్గా అనుకుంటున్నాను. యాజ్ ఏ ఆడియన్గా చూసిన చాలామంది పక్క పిలిచి మరి క్యూట్ లవ్ స్టోరీ నువ్వు టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చావు, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కన్ఫ్యూజ్ అంటే స్టోరీ తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళు ఏమనుకున్నారు ఆర్య3 అనగా పెద్ద హీరో పెద్ద వాళ్ళతో తీసాము. సడన్గా చిన్నపిల్ల ఎంట్రీ అవ్వగానే ఒక చిన్న షాక్ అనమాట. సో ఆ రేంజ్ షాక్ అయితే మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? యాక్చువల్లీ నేను స్టోరీ రాసుకునేటప్పుడు చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాశాను. ఓకే, వాళ్ళిద్దరి గురించి చిన్నపిల్లలు ఎలా మాట్లాడుకుంటారు మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు అనే దాని గురించి మాట్లాడుతూ పిల్లలతో రాసుకుంటున్నప్పుడు మధ్యలో ఇదేంటి పిల్లలు రాసుకుంటున్నప్పుడు మధ్యలో స్టోరీని డిస్టర్బ్ చేస్తే బాగుంటుంది అంటే అప్పటిదాకా చిన్నపిల్లల స్టోరీ జరిగింది. వెంటనే పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు ఎవడు నాకు తెలిసి నేను అనుకున్నాను నేను కరెక్ట్గా ఆర్య3 స్టోరీ 117 మందికి చెప్పాను. నేను 117 మందికి నేను ఆర్య3 స్టోరీ చెప్పిన పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి, ఇప్పటికి కూడా నా దగ్గర పేర్లు ఉన్నాయి. దానికి తోడు నేను స్టోరీ చెప్పిన వెంటనే ఎన్నిసార్లు అయినా కానీ నాకు అసిస్టెంట్లు చాలా బాగా హెల్ప్ చేశారు, నా స్టోరీ క్యారెక్టర్లు బాగా హెల్ప్ చేశారు. ప్రొడ్యూసర్లు వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ సందీప్ రెడ్డి ఏనుగుల, అతని గురించి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నట్టు అతను నాకు తెలియదు, ఫేస్బుక్లో ఫ్రెండ్. భయ ఇలా ఆర్య3 గురించి అబ్బాయి విన్నాడంట, ఆర్య3 గురించి ఎవరెవరో ఏదో మాట్లాడుకుంటే విన్నాడంట. ఇద్దరు చేస్తున్నారో నా అబ్బాయికి తెలుసంట, కానీ ఈశ్వర్ చేస్తుంటే బాగుంటుందని చెప్పి అబ్బాయి విన్నాడంట, నాకు తెలియదు. అతను నాకు కాల్ చేసి భయ్యా ఆర్య3 మీరు చేస్తున్నారు కదా, నాకు ఎందుకో మీతో ట్రావెల్ చేయాలనిపిస్తుంది అన్న పాయింట్ ఆఫ్ అతను మాట్లాడితే భయ్యా యాక్చువల్లీ ఆర్య3 ఇప్పుడు 2-3 రోజులు షూట్ గ్యాప్ అయింది భయ్య అంటే ఎందుకు భయ్య అన్నాడు. కొంచెం ప్రొడ్యూసింగ్ ప్రాబ్లం భయ్య ఏదని చెప్పాను. భయ్యా నీకు నేను సపోర్ట్ ఇస్తానని చెప్పి అతను ప్రొడ్యూసింగ్కి చాలా హెల్ప్ చేశాడు అతను నాకు. దానికి తోడు నా స్పెషల్ థ్యాంక్స్ వాలీకి. ప్రీమియర్ షోకి నేను కొంచెం ప్లాన్ చేసుకున్నప్పుడు వాలి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఇలా ప్రొడ్యూసింగ్ ప్రీమియర్ గురించి లేట్ అవుతుంది అన్న మా ఇంటర్లో వాలీతో చెప్తే వాలి వెంటనే వాళ్ళ ఫ్రెండ్ని అడిగి ఆ అమ్మాయి పేరు మాధురి సారీ ఏమనుకోవద్దు మాధురి, నీ పేరు ఇంత కన్ఫ్యూజ్ అయిన ఎందుకంటే చాలా మంది పేర్ల నుంచి గుర్తురాలేదు నాకు. మాధురి గౌడ్ తను నాకు చాలా హెల్ప్ చేసింది. రియలీ థ్యాంక్ యూ సో మచ్
వాలి నా టీం మొత్తానికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పిల్లలకి చిన్న క్వశ్చన్ ఏంటంటే మీ ఇప్పుడు మూవీ తీసారు, షూట్ చేసి మొత్తం షార్ట్ ఫిల్మ్ తీశారు కదా, ఇందులోనే మీకు ఏమైనా కష్టంగా అనిపించిన సీన్స్ కానీ ఉన్నాయా, లేదంటే ఒక అంతాను కానీ చిన్నపిల్లలనైతే నేను చాలా బాగా కష్టపెట్టానండి. మీరు పడే కష్టం? నా కష్టాలంటే సినిమా గురించి నేను ప్రతి ఒక్క కష్టాన్ని చాలా ఇష్టంతో చేశాను. ఎందుకంటే నాకు సినిమా మీద ఉన్న ప్యాషన్, నా కుటుంబం సినిమా కుటుంబం నేను అనుకుంటాను. నాకు సినిమా వాళ్ళతో కలిసి ఉండడం ఇష్టం. ఎనీవే సార్, ఫైనలీ థ్యాంక్స్. ఇంకా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేయాలి మీరు, ఇంకా మంచి ఫీచర్ ఫిల్మ్స్ కూడా తీయాలని మేము అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ టు ఫస్ట్ లుక్ స్టూడియోస్. థ్యాంక్ యూ.